ఈ దేశంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా అమ్ముడుపోయి చాలా కాలమైంది. ఎంతో కాలం అయిపోయింది. మన దౌర్భాగ్యం. నిజాలని బయటపెట్టి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యతాయుతమైన మీడియా. ప్రతిపక్ష పాత్ర అంటే అధికారంలో ఉన్న జగన్నో, చంద్రబాబునో, రేవంత్‌నో, కేసీఆర్‌నో, మోడీనో, రాహుల్ గాంధీనో మీద పడి పిచ్చి కుక్కల్లా కరిచేయడం కాదు చేసిన ప్రతిదానికి. కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు సూచనలు చేయడం ఇంకా మెరుగుపరిచేలాగా. లేదు నిజంగా అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళని మెచ్చుకోవడం. ప్రజలకు ఆబ్వియస్లీ ఏ రాజకీయ నాయకుడైనా అన్యాయం చేస్తాడు కాబట్టి వాళ్ళని ప్రశ్నించడం. తీవ్రమైనటువంటి ప్రశ్నలు. ఎవడైనా అధికారంలో ఉండేవాడు. ఇది మీడియా యొక్క పాత్ర. అంతేగాని మీ టీఆర్పీలు పెంచుకుని, మీ జీతాలు పెంచుకుని బిజినెస్ కాదు. మీడియా ఇస్ నాట్ బిజినెస్. ఇది దేశంలో ఉన్న ప్రజలందరూ ఎక్కడ తెలిసేసుకుంటారో అని టీఆర్పీ అనేటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చి, యాడ్లు అనేటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చి మీడియా ఇస్ డెఫినెట్లీ నాట్ బిజినెస్. పాలిటిక్స్ ఇస్ నాట్ బిజినెస్. రెండు కూడా కంప్లీట్ గా మార్చేశారు. అది మన దౌర్భాగ్యం. అయితే ఆయా పార్టీలకు ఆయా తోక తోక మీడియాలు ఉన్నాయి. వాళ్ళలో వెబ్‌సైట్‌లు ఉన్నాయి. టీడీపీ మీడియాకి ఎట్లయితే ఎం9 అని, తెలుగు 360 అని ఉన్నాయో, ఎన్నో సంవత్సరాల నుంచి వైసీపీకి గ్రేట్ ఆంధ్ర అనేది ఉంది. గ్రేట్ ఆంధ్ర తెల్లారిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి యొక్క భజన చేస్తుంటది. జగన్మోహన్ రెడ్డి ఊడిగం చేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు ఆ గ్రేట్ ఆంధ్ర కొన్ని రోజుల క్రితం తిరగబడినటువంటి పరిస్థితి. అంటే అలాని కంప్లీట్‌గా ఏం తిరగబడిపోలే. కాస్తంత ఆముదం పూస్తూనే, నూనె రాస్తూనే ఇంకో పక్క నుంచి కాస్తంత సెటైర్‌లేయటం అవన్నీ చేస్తున్నారు. సో, ఇప్పుడు ఏం జరిగింది? ఎందుకు ఇంత సడెన్‌గా గ్రేట్ ఆంధ్ర అనేది రివర్స్ అయింది జగన్ మీద అనేటువంటి మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో గ్రేట్ ఆంధ్రాకి సంబంధించి ఆమ్, ఒక ఓనర్షిప్ ఇవన్నీ ఉంటాయి కదా. ఒక టీము మేనేజ్మెంట్ ఓనర్షిప్. ఈ టీము మేనేజ్మెంట్ ఓనర్షిప్ కిను జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేటువంటి కోటరీకి మధ్య ఒక భారీ యుద్ధమే నడుస్తుంది గత 1-2 ఇయర్స్ గా అని తెలుస్తుంది. జనరల్ గా ఈ ఏ పార్టీ అధికారంలో ఉన్నా వీళ్ళ వెబ్సైట్లు కానీ వీళ్ళ న్యూస్ పేపర్లు కానీ ఏం చేసుకుంటారంటే యాడ్లు ఇచ్చుకుంటారు. మన సొమ్ముతో, మనం ట్యాక్స్ కట్టినటువంటి సొమ్ముతో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు మేము తీసుకెళ్తున్నాం ప్రజల్లోకి అని యాడ్లు ఇచ్చుకుంటారు ఆ పేపర్లు. అదేం కంపల్షన్ కాదు. సింపుల్ గా ఒక పేపర్ కి సింపుల్ గా ఇచ్చేసుకుంటే సరిపోతుంది. కానీ అట్లా కాదు. వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి గ్రేట్ ఆంధ్ర ఉందనుకోండి, లేకపోతే తెలుగు 360 ఉందనుకోండి, వాటిలో యాడ్లు ఇచ్చుకుంటారు. ఈ పథకం పెట్టాము అనేసి. సో యాడ్లు ఇచ్చినందుకు గానీ ఆ వెబ్సైట్ కి ప్రభుత్వం డబ్బులు కట్టాలి కదా. ఏదో బయట ప్రభుత్వం బయట వెబ్సైట్ లా బిల్డప్ ఇస్తారు. వాళ్ళు ఒకటే. బట్ డైరెక్ట్ కనెక్షన్ కనపడదు కాబట్టి ప్రజలకి వాళ్ళకి యాడ్ డబ్బులు ఇస్తున్నాం అనేసి మన డబ్బులన్నీ తీసుకెళ్ళి ఇస్తారు. నిజానికి ఆడ యాడ్ ప్లేస్ చేయడానికి పెద్ద ఆడికి డబ్బులు ఏమి అవ్వవు ఖర్చు. ఆల్రెడీ గూగుల్ యాడ్ ఒకటి ఉంటుంది. దాని బదులు ఇది రన్ అవుతుంది. వాళ్ళకి ఏం వ్యూస్ రావు, బొంగు రావు. సో గ్రేట్ అందరికి బాగానే వస్తాయి కానీ మిగతా వాళ్ళకి అసలు రావు. అయినా కానీ తీసుకెళ్లి మన మన డబ్బులతో యాడ్ ప్లేస్ చేసి ఆ డబ్బులను వాళ్ళకి దారదత్తం చేస్తారు. ఇట్లా ఈ ఒక రకమైన క్విడ్ ప్రోకో అన్నమాట. ఇలా చేసినందుకు గాను గ్రేట్ ఆంధ్ర కానీ తెలుగు హిస్టరీ కానీ ఆ వాళ్ళు వాళ్ళు బాగా కొడతా ఉంటారు. అట్లాగే న్యూస్ పేపర్లకి, టీవీ ఛానల్స్ కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఆ బ్యాచ్ కి. సో ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో సరిగ్గా 2-3 సంవత్సరాల నుంచి యాడ్లు ఇవ్వలేదు గ్రేట్ ఆంధ్రాకి అనేటువంటి ఒక బిగ్గెస్ట్ డిస్కషన్ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఆయన అధికారంలోకి రావడానికి 2-3 ఏళ్ల నుంచి ఎంతో బాకా ఊదినా, ఎంతో భజన చేసినా గ్రేట్ ఆంధ్రాకి అధికారంలోకి వచ్చిన తర్వాత సరైన విధంగా వాళ్ళని ట్రీట్ చేయలేదు, సరైన విధంగా డబ్బు ఇవ్వలేదు అనేటువంటి ఆరోపణలు వాళ్ళ మీద ఉన్నాయని క్విడ్ ప్రోకో లాగా డైరెక్ట్ గా కాదు అనే ఆరోపణలు ఉన్నాయి గ్రేట్ ఆంధ్ర మీద. ఉన్నాయి, ఇవ్వలేదని అలా చేశారని నేను చెప్పట్లే. అలా ఆరోపణలు వస్తున్నాయి గ్రేట్ ఆంధ్ర. అందువల్లే గ్రేట్ ఆంధ్ర ఇప్పుడు రివర్స్ అయింది తప్ప ఇంకొక అంశమే లేదు. మళ్ళీ ఆ విషయం కనుక సెట్ అయితే మళ్ళీ వాళ్ళు జగన్ బాగా ఊతూనే ఉంటాయి. ఇప్పటికీ ఊతున్నారు. ఇందాక కూడా చూసే వీడియో చేసే ముందు ఉంది ఆ వ్యవహారం. అయితే మధ్యలో ఆ యాంటీ ఆర్టికల్స్, తిరగబడే ఆర్టికల్స్ రావడానికి కారణం అయితే ఇదని తెలుస్తుంది.